రారండోయ్ అమ్మమ్మ ఇంటికి. ఈరోజు అమ్మమ్మ మీకు మెత్తగా స్పాంజీలాగా సూపర్ టేస్టీగా ఉండే ఇడ్లీ చేసి చూపించబోతున్నాను. ఇప్పుడు ఆ ఇడ్లీ కోసం అని చెప్పి ఒక గ్లాసు మినప్పప్పు, మినపగుళ్ళు వీటిని 2-3 సార్లు కడిగి నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 కలిపి నానబెడతారు కానీ అట్టకంటే ఇలా బాగుంటుంది. ఇవి డీమార్ట్లో, సూపర్ మార్కెట్లో ఎక్కడైనా మనకు దొరికే ఇడ్లీ బియ్యం. ఈ ఇడ్లీ బియ్యంతో దోశలు, ఇడ్లీలు సూపర్ టేస్టీగా వస్తాయి. ఈ ఉప్పుడు బియ్యం అన్నమాట, చాలా బాగుంటుంది. ఇది ఏమన్నా అనారోగ్యము, జ్వరము, నోరు రుచిగా లేని వాళ్ళకి వీటిని లేదు కొంచెం మళ్ళీ కొద్దిగా వేయించి సన్నగా రవ్వలాగా విసిరి జావగాసి ఇస్తుంటారు పేషెంట్లకి. తొందరగా తక్షణ శక్తి వచ్చిద్దని. ఆ జావలో కొంచెం సొంటి పొడి, కొంచెం మిరియాల పొడి, కొత్తిమీర, కరివేపాకు అలాంటివి వేసి పలసగా జావ చేసి ఇస్తే, కొద్దిగా ఉప్పు, సైంధవ లవణం వేసి ఇస్తే వీటికి రుచిగా ఉంటుందని అట్ట చేసేవాళ్ళు అన్నమాట పెద్దోళ్ళు. ఇప్పుడు మనం గ్లాసు మినపగుళ్ళు వేసాం కదా, 3 గ్లాసులు, ఇది ఇడ్లీకి అన్నమాట, 3 గ్లాసులు బియ్యం పోద్దాం. అలాగ గ్లాసులోకి పోస్తాం. గ్లాసు, 2 గ్లాసులు, 3 గ్లాసులు బియ్యం పోసి ఇవి కూడా 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. మినపగుళ్ళు, ఈ ఇడ్లీ బియ్యము విడివిడిగా పోసుకొని నానబెట్టుకోవాలి. ఇవి నానిన తర్వాత సాయంత్రం గ్రైండర్లో రుబ్బుదాము. మళ్ళీ రుబ్బేప్పుడు చూద్దాం. మనం ఉదయం నానబెట్టాం కదా, 5 గంటల సేపు నానబెట్టాం బియ్యము, మినప్పప్పు. ఇప్పుడు రుబ్బుదాము. ఈ మినప్పప్పు వేసి సగం మెదిగిన దాకా ఫస్ట్ మినప్పప్పు రుబ్బుకోవాలి, తర్వాత బియ్యం వేయాలి. అప్పుడు సేమ్ ఇడ్లీ రవ్వ కలుపుకొని వేసుకుంటే కొంచెం పొలుగ్గా రవ్వలాగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ మినప్పప్పు వేసి ఒక 40% నలిగిద్దాం. ఇప్పుడు మినప్పప్పు ఇది ఎట్ట మెదిగితే సరిపోతుంది సగం. ఇప్పుడు దీనిలోకి మనము ఇడ్లీ బియ్యం వేసేసుకొని రుబ్బుకుందాం. బియ్యం వేసి రుబ్బుకుందాం. ఇప్పుడు మినప్పిండి మెత్తగా అయ్యి బియ్యం ఏమన్నా కొంచెం రవ్వగా ఉంటుంది. దీనిలో మెంతులని, అవేంటి అటుకులని ఏంటంటే అక్కడ అవన్నీ ఏం అవసరం లేదు. మీకు స్వచ్ఛమైన ఇడ్లీ కావాలంటే దోశలు కావాలంటే వేసుకోవచ్చు, మన ఇష్టం. కొంచెం మెంతులు వేసుకోవచ్చు, అటుకులు వేసుకోవచ్చు, అట్ట వేసుకోవచ్చు. ఇడ్లీలో మాత్రం ఏమి వేయద్దు. ఇలా చేయండి, అంత సూపర్గా ఉంటుందో మీరు. ఇది మెదిగినాక చూద్దాం. ఇప్పుడు ఈ పిండి చక్కగా మెదిగిందండి. ఇది చూడండి, ఇడ్లీ పిండిలాగా ఎట్ట కొంచెం రవ్వగా ఉండాలి. ఇక దీన్ని తీసేద్దాం. తీసేసి ఉప్పు కలిపి పక్కన పెట్టేస్తాను. సరిపడా ఉప్పు కలిపి పక్కన. చూడండి, నేను చక్కగా రుబ్బి పెట్టాను. పిండి చూపించాగా మీకు. ఇది ఇలా కొంచెం బరగ్గా ఉండేటట్టుగా రుబ్బుకోవాలి. ఇదేమో అది చూడండి, కొంచెం మన చేతికి కూడా రవ్వగా తెలుస్తుంది కదా, ఎలా ఉండాలి. ఇప్పుడు మీరు ఏదైనా జాబులు చేసేవాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ వారానికి 5 రోజులకి 6 రోజులకి ఒకేసారి రుబ్బి పెట్టుకుంటున్నారుగా. అట్ట పెట్టుకోవాలనుకున్నారు అనుకోండి, రుబ్బిన వెంటనే మూత పెట్టి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మళ్ళీ రేపు సాయంత్రము, మళ్ళీ ఎల్లుండి ఉదయానికి టిఫిన్కి కావాలనుకో, రేపు సాయంత్రము వేరే బౌల్లోకి తీసుకొని బయట పెట్టుకుంటే పులిసిద్ది అన్నమాట. ఇది రేపు పొద్దున ఇడ్లీ కోసం అని చెప్పి నేను ఈ గిన్నెలో పెట్టాను. దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకుంటే ఓవర్ నైట్ పొలవాలి. ఇది రేపు ఇడ్లీ చేసుకోవటానికి పనికొచ్చింది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపు పొద్దున చూద్దాం ఈ పిండి పరిస్థితి ఎలా ఉంటుందో. దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెడతాం. మనం రాత్రి రుబ్బి పెట్టాం కదా బియ్యమును మినప్పప్పు. ఇక చూడండి ఎంత చక్కగా పులిసిపోయింది అది చూడండి. ఇప్పుడు దీన్ని మరీ ఎక్కువ కలపకూడదు, ఓరకట్ట కలిపేసి ఈ ఇడ్లీ పాత్రలో వేసేద్దాం. ఎక్కువ కలపకూడదు, ఎక్కువ కలిపితే ఇడ్లీ స్మూత్గా రావు, స్పాంజీలాగా. అలానే అన్ని ప్లేట్లలోకి 3 ప్లేట్లలోకి వేసేసి పెట్టేద్దాం.
ఇప్పుడు ప్లేట్లలో ఇడ్లీ వేసేసుకొని ప్లేట్లు పెట్టేస్తాను ఇడ్లీ పాత్రలో. ఈ ఆవిరి వచ్చే బెజ్జాలు కింద ఇడ్లీ సాయికి వచ్చేట్టు పెట్టుకుంటే కరెక్ట్గా చక్కగా ఉడుకుతుంది. లేకపోతే ఆ ఇడ్లీ సొట్టబడిద్ది దీనికి దానికి తగిలిద్ది. ఇప్పుడు ఇది ఇడ్లీ పాత్రలో పెట్టి 5 నిమిషాలు ఉడికిద్దాం. చూడండి భలే ఉడికినాయి. 5 నిమిషాలు కూడా కదా, 4 నిమిషాలు ఉడికినాయి. మనం ఇప్పుడు ఇడ్లీ రవ్వ వేసి పెట్టినవి అయితే 3 నిమిషాలు ఉడుకుతాయి. ఇది 4 నిమిషాలు ఉడికింది. ఇప్పుడు స్టాండ్ బయటికి తీసేసి ఇడ్లీ తీసేద్దాం. ఇడ్లీ తీసి సర్వ్ చేద్దాం. కొంచెం ఆరిన తర్వాత తీస్తే చక్కగా వస్తాయి. ఇప్పుడు వెంటనే తీసామనుకో కొంచెం అడుగునే ఎట్ట అంటుకుంటుంది. కాబట్టి ఒక వారనిచ్చి తీద్దాము. కొంచెం అట్ట ఆరింది, ఇప్పుడు తీసేయచ్చు. ఎంతసేపు కాదు, ఒక హాఫ్ మినిట్ ఆరితే సరిపోద్దు. ఇలాగే చక్కగా అన్నీ తీసేసి ప్లేట్లోకి పెట్టుకుందాం. చూడండి స్పాంజీ లాంటి ఇడ్లీ సూపర్గా రెడీ అయింది. కొబ్బరి చట్నీతో అద్దిరిపోయింది. మీకు ఒకటి తుంచి కూడా చూపిస్తా. చూడండి ఎంత సూపర్గా ఉందో చూడండి. ఇది స్పాంజీ సూపర్ ఉంటుంది. మన మామూలు రవ్వ ఇడ్లీ కంటే ఇడ్లీ బాగుంటుంది. ఇది కొంచెం శ్రమ అని మనోళ్ళు ఇది చేయరు. ఆ ఇడ్లీ అనుకో తొందరగా రవ్వ కడిగేసుకోవచ్చుగా, అందుకని ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. సూపర్ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి మీకు నచ్చిందనుకో, ఇంక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి.